పురుషులారా ఈరోజు రోషం తెచ్చుకోండి. నువ్వు పురుషుడివే. ఆరగంటగా ఉండమని చెప్పలా, గర్వంగా చెప్పమని చెప్పలా, మీసం మెలేయమని చెప్పలా, తొడలగొట్టేవాడికి ఉండమని. అది కాదు. పురుషుడు అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, నాయకత్వ లక్షణాలు నీలో ఉండాలి. ఒక తండ్రిగా, ఒక భర్తగా. సంఘానికి క్రీస్తు శిరస్సు ఉన్నట్టు కుటుంబానికి భార్యకు భర్త శిరస్సుగా ఉన్నాడు. స్పష్టంగా చెబుతుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో. పురుషుడు చేతులెత్తి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. పురుషుడు ప్రార్థించితే, చేతులెత్తి అనే అర్థం ఏంటంటే, చేతులెత్తి అని అంటే ఏంటండి, హ్యాండ్స్ అప్ అని ఎవడన్నా అంటే అర్థం ఏంటి? సబ్మిట్. నీకు నువ్వేమన్నా చేసుకో, నీకు సబ్మిట్ అయిపోయాను, నీ మాట వింటా, లేకపోతే చావాలి. సో చేతులెత్తన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు చేతులెత్తి, నా చేత కావట్లేదు ప్రభా ఈ కుటుంబాన్ని కట్టుకోవటం, నా చేత కావట్లేదు పిల్లల్ని పెంచుకోవటం, నా చేత కావట్లేదు కుటుంబాన్ని పోషించుకోవటం, నా వల్ల కావట్లేదు నా భార్యను తో ఏకీభించటం, నా భార్యను నేను కాపాడుకోలేకపోతున్నాను, నేను ఏక మనసులో తీసుకురాలేకపోతున్నాను, నాకు వల్ల కావట్లేదు ప్రభా, నాకు సహాయం చేయరైనా అని దేవుని సన్నిధిలో నువ్వు చేతులు ఎత్తావంటే, నీకు దేవుడు తన శక్తిని ఇస్తాడు, తన జ్ఞానాన్ని ఇస్తాడు, తన సామర్థ్యతను ఇస్తాడు.